మణరత్నం సినిమాలో ఉంది. ఇలాంటి ఇల్లు మళ్ళీ దొరకదు. నా కొడుకు విషయంలో తప్పు చేశాను. నా కొడుకు బ్రతికుండగానే వాడికి పిండం పెట్టి చాలా పెద్ద తప్పు చేశాను. అప్పుడు నేను చేసిన తప్పుని ఇప్పుడు సరిదిద్దుకుంటాను. నా కొడుకు కోడలు ఇద్దరికీ ఆబ్దికం జరిపించి నేను చేసిన తప్పుని మన్నించమని నా కొడుకును వేడుకుంటాను. ఏంటండి మీరు అనేది? నిజంగానా? నిజం కమల. ఈ విషయంలో నాన్న అడ్డు చెప్పినా నేను ఆగను. మీరైనా నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. మామయ్య మాటని మీరు జవదాటరు అనుకున్నాను, కానీ అర్థం చేసుకుని ఈ కార్యక్రమం జరిపిద్దాం అన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. నేను నీకు చెప్తున్నాను కదా. ధనా, ధనా, ఏంటి నాన్న పిలిచారా? రాకేష్ రాధల ఆర్థికం గురించి ఏమి నిర్ణయం తీసుకున్నారు? చేద్దాం అనుకుంటున్నారా, వద్దనుకుంటున్నారా? నాన్న అది పంతులు గారిని పిలిపించు. జరగాల్సిన కార్యక్రమం గురించి మాట్లాడదాం. అలాగే నాన్న. మావయ్య, మీరు ఒప్పుకుంటారని అనుకోలేదు, కానీ నా బాధను అర్థం చేసుకుని ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ మావయ్య. ఆవేశంలో నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి మావయ్య. కమల, ఏంటా మాటలు? ఈ ఇంట్లో మన కుటుంబంలో అందరి క్షేమం గురించి ఆలోచించే వ్యక్తివి నువ్వే కమల. ఇన్ని అడ్డంకులు, ఇన్ని కష్టాలు వచ్చిన తర్వాత కూడా ఇంటి పెద్దగా నేను వద్దంటాను అనుకుంటున్నావా? మిమ్మల్ని వద్దని ఆపుతానా? ఈ ఇంటి క్షేమం గురించి నువ్వెలాగా ఆలోచించావో నేను ఒప్పుకుంటున్నది కూడా ఈ ఇంటి వాళ్ళందరి క్షేమం కోసమే. రైతనా, నాన్న కావాల్సిన ఏర్పాట్లన్నీ చెయ్యి. సరే నాన్న. 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడో ఇప్పుడో కననే కలను అంటుందా? ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా గౌతమ్ గారు, ఏమైంది అంత హ్యాపీగా ఉన్నారు? ఝాన్సీ, నేను చెప్పే విషయం వింటే నువ్వు కూడా నాకంటే హ్యాపీగా ఉంటావు. అవునా? అయితే చెప్పండి. తాతయ్య అన్నయ్య వదిన సంవత్సరకానికి ఒప్పుకున్నారు.
చెప్తుంటాను, నువ్వు చేస్తూ ఉండు. నాన్న, అమ్మా. ఆవర్తనో నివృత్తాత్మా సంవృత సంప్రవర్తన అహ సంవర్తకో వహ్ని అనిలోధరణీధర ప్రసాద ప్రసన్నాత్మా విశ్వసృక్ విశ్వభుక్ విభు సత్కర్త సత్కృత సాధు జన్ను నారాయణో నరః. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతో అపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాంతర శుచిః. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమో నమః. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా, కార్యక్రమం అయిపోయింది. చనిపోయిన వాళ్ళని దేవుళ్ళతో సమానం అంటారు. అందరూ వారికి నమస్కరించుకొని వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలని కోరుకోండి. అయ్యా, వీళ్ళకంటే చిన్నవాళ్ళు ఎవరైనా ఉంటే దగ్గరకొచ్చి వీళ్ళ ఫోటోలకి పిండాలకి దండం పెట్టుకోండి. గౌతమ్, ఝాన్సీ, వెళ్ళి దండం పెట్టుకునిరా. అన్నా, వదిన, మీ ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను. హ్మ్. అక్క, బావా, మీరు భౌతికంగా మాకు దూరమైన మీ జ్ఞాపకాలు, మీరు చేసిన మంచి మాత్రం శాశ్వతంగా ఎప్పటికీ నా మనసులోనే ఉంటుంది. మీరు లేరనే బాధ కన్నా మీకిచ్చిన మాట ఎక్కడ నెరవేర్చుకోలేనేమో అననే బాధ నన్ను ఎక్కువగా వెంటాడుతుంది. కానీ మీకిచ్చిన మాట ఎలా అయినా నిలబెట్టుకుంటాను. దానికి మీరు ఎక్కడున్నా కూడా నాకు మీ ఆశీస్సులు కావాలి. అయ్యా, అందరూ అయిపోయినట్టేనా? ఇంకెవరూ లేరు కదా? అయితే ఈ పిండాలను తీసుకొని ఆ జలంలో కలపండి. ఒక్క నిమిషం, పిల్లలు దండం పెట్టుకోలేదండి. స్వీటీ, వంశీ, ఏం చేస్తున్నారు ఇక్కడ? అది అమ్మా, నాన్న. అమ్మేంటి, నాన్నేంటి? అది కాదమ్మా, తాతయ్య అక్కడ అమ్మ నాన్నకేం చేస్తున్నారు, మేం కూడా అదే చేస్తున్నాం. పిచ్చి పట్టిందా మీకేమైనా?
ఇదేమైనా ఆట అనుకుంటున్నారా మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి? అది కాదమ్మా, ఇలా చేస్తే. నీకు అస్సలు బుద్ధి లేదు నిన్ను. మేడం, ఏవండి, ఇది నిజమేనా? నేను చూస్తుంది మిమ్మల్నేనా? కాకపోతే ఇంకెవరిని చూస్తున్నావు? నాకెందుకో ఈ రోజు మీరు మారిపోయారనిపించింది. ఎందుకంటే మా వారెప్పుడూ ఇలా మాట్లాడరు. పరిస్థితి అక్కడ దాకా వచ్చింది కాబట్టి మాట్లాడక తప్పలేదు. అందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏముంది కమలా? అదీ నిజమే. కానీ పరిస్థితులు ఎలా ఉన్నా మా వారెప్పుడూ నోరు మెదపరు కదపరు. అలాంటిది ఈరోజు కొడుకు కోసం మావయ్య గారితో ఇలా మాట్లాడడం మొదటిసారి చూస్తున్నానండి. ఏవండి, గౌతమ్కి పెళ్లి ఇష్టం లేదని ఎలాగూ చెప్పేశారు. పనిలో పని ఇంకొక విషయం కూడా మావయ్య గారికి చెప్పేయాల్సింది. ఏంటి కమలా అది? గౌతమ్ ఝాన్సీని ప్రేమిస్తున్నాడని, తననే పెళ్లి చేసుకుంటాడన్న విషయం కూడా చెప్పేయాల్సింది కదా. కమలా, మెల్లగా. అబ్బా, ఎందుకు భయం? ఇంకా ఎన్ని రోజులు దాస్తారు? అందరికీ ఎప్పటికైనా తెలియాల్సిందే కదా. అసలు ఇందాకే చెప్పకుండా మీరు పొరపాటు చేశారు. ఇందాక ఈ విషయం కూడా చెప్పేస్తారేమో. నేను రాణికి ఫోన్ చేసి మీ ఇంటికొస్తున్నామని చెప్దాం అనుకున్నా. కానీ నా ఆశలన్నీ మీరు ఆవిరి చేసేశారు. వీడి పెళ్ళేమో కానీ నాకు మాత్రం మనశ్శాంతి లేకుండా పోతుంది. ఇంట్లో ఉండాలంటేనే భయం అనిపిస్తుంది. అయ్యో, అదేంటండి అంత మాట అన్నారు? ఎందుకని? మరి భయం కాకపోతే ఏంటి కమలా? హాల్లో ఉంటేనేమో నాన్న ఎక్కడ కృష్ణప్రసాద్ వాళ్ళని ఇంటికి పిలుద్దామా లేదా వాళ్ళింటికి మనం వెళ్దామా అని పదే పదే చర్చించడం. ఇక్కడ బెడ్రూమ్లోనేమో నువ్వు వాడి ప్రేమ గురించి పదే పదే చెప్పడం. అక్కడ ఆయనతో వేగలేకపోతున్నాను, ఇక్కడ నీతో వేగలేకపోతున్నాను. అది కాదండి.
శంకర హర హర మహాదేవ్ శంభో శంకర బం భం బోలే హరోం హర బం భం బోలే. అక్క ఎవరు అంత గట్టిగా అరుస్తున్నారు? ఏమో తెలీదు పద్మ. చంద్ర పద చూద్దాం. చూద్దాం. శంభో శివ శివ శంకర రాక్షస గణ ఎవరు మీరు? లోపలికెలా వచ్చారు? హరోం హర శివుడి ఆజ్ఞ లేకుండా ఈ అఘోర అడుగు పడదమ్మా. ఏయ్, ఎవర్రా నువ్వు? సరాసరి లోపలికి వచ్చేసావు. ఇల్లేమైనా నీదనుకుంటున్నావా? హరోం హర నాది కాదు, నీది కాదు, ఆ పైవాడిది. ఆ పై ఫ్లోర్ లో ఎవరూ లేరు కానీ అసలు నిన్న ఇంట్లోకి ఎవరు రానిచ్చారు? ఏ సెక్యూరిటీ, సెక్యూరిటీ ఆగో. నువ్వు అరిచినా అడ్డగించినా నేనొచ్చిన కార్యం పూర్తి చేసుకునే వెళ్తాను. అమ్మా, నేను సూటిగా చెప్తాను, మనసులో పెట్టుకో. నీ పూజలు, నీ భక్తి ఈ అఘోరాన్ని ఇక్కడికి రప్పించాయి. ఆ పరమశివుడే నన్ను పంపించాడు. నీ క్షేమం కోసం, నీ బిడ్డ జాగ్రత్త కోసం. మీరేమంటున్నారు స్వామి? నాకేం అర్థం కావడం లేదు. జాగ్రత్తమ్మా, నీ బిడ్డకి చాలా పెద్ద గండం దగ్గరలో ఉంది. మరణగండం. ఒక తప్పు వల్ల నువ్విప్పటికే ఒక బిడ్డను పోగొట్టుకున్నావు. ఇప్పుడు ఇంకొక తప్పు చెయ్యకు. ఏంటి మీరు అనేది? నా బిడ్డకి ప్రమాదం ఏంటి? అది నువ్వనుకుంటున్నట్టు ప్రేమ పాశం కాదమ్మా, మృత్యుపాశం. నువ్వు పెళ్లి పీటల మీదకెక్కిస్తున్నాను అనుకుంటున్నావు, కానీ నీ కొడుకుని బలిపీఠం మీదకెక్కిస్తున్నావు. ఏమైంది? అందరూ ఇలా కంగారుగా ఉన్నారు. ఇంతకీ ఇతనెవరు? నువ్వనుకుంటున్నట్టు ఈ పెళ్లి జరిగితే నీ కొడుకు నీకు దక్కడు. వద్దు స్వామి, ఆపండి. అలా అనకండి. వద్దంటే ఆగదు తల్లి. నువ్వు చేసిన కర్మలు నిన్ను వెంబడిస్తూ ఉంటాయి. నీ ఆలోచన మానుకో, అర్థమైందా? నేను చెప్పింది అర్థం చేసుకొని నీ బిడ్డను కాపాడుకో. బిడ్డ ప్రాణం ముఖ్యం, ప్రేమ కాదు. హరోం హర బం భం బౌలే. శివయ్య చెప్పేశాడు, చెప్పాల్సింది చెప్పేశాడు. ఇక ఈ తల్లి నిర్ణయం. బిడ్డని కాపాడుకుంటావో లేక ఆ విధికే అప్పగిస్తావో
ఇక నీ ఇష్టం. ఆగు. అక్క అక్క వదినా అయ్యో, వదినా అక్క అక్క లే అక్క కమలా వదినా కమలా వదినా కమలా వదినా కమలా అక్క అన్నయ్య పట్టుకో అన్నయ్య. ఏమండి, అంటే ఇప్పుడు వచ్చిన అతను నిజమైన అఘోరనా? ఇది మరీ బాగుందే. వాడేమైనా నా క్లాస్మేట్ అనుకుంటున్నావా? నిజమో కాదో చెప్పడానికి నాకెలా తెలుస్తుంది? పో, ఇక్కడ జరుగుతున్న సిచ్యుయేషన్ ఏంటి? మీరు మాట్లాడుతున్న మాటలేంటి? మీకెప్పుడు అదే గోల. అక్క, అతను ప్రేమ పాసం కాదు మృత్యు పాసం అంటున్నాడు. పెళ్లిపీటలు కాదు బలిపీఠం అంటున్నాడు. అతను చెప్పింది చూస్తుంటే మన గౌతమ్కి ఎంత ప్రమాదం అని భయంగా ఉందక్క. అదే విధంగా ఒక్కసారిగా ప్రియాంక ప్రేమని అంతలా తీసిపారేశాడని జాలిగా అనిపిస్తోంది. ఎందుకంటే ప్రియాంక మన గౌతమే లోకం అనుకుని బతికేస్తుంది. అక్క, నువ్వు పూజలు బాగా చేస్తూ ఉంటావు కదా, నీకు పట్టింపులు కూడా ఎక్కువ కదా. మరి అలాంటప్పుడు ఒకసారి ముందే ప్రియాంక జాతకం తీసుకొని చెక్ చేయించకూడదా? అంతా బాగుందా లేదా అని చెక్ చేసినట్లయితే మనం ఇప్పుడింత భయపడేవాళ్ళం కాదు కదా. పద్మా, ఆయన చెప్పింది ప్రియాంక గురించి కాదు. అదేంటక్క, ప్రియాంక గురించి కాదా? గౌతమ్ పెళ్లి ప్రియాంకతోనే అనుకుంటున్నారు కదా. కానీ గౌతమ్ ఇష్టపడింది వేరొకరిని, నా మనసులో ఉన్నది వేరొకరు. నేను గౌతమ్కిచ్చి పెళ్లి చేయాలనుకుంది వేరొకరిని. ఎవరక్క? ఝాన్సీ. అవును, గౌతమ్ ఇష్టపడుతుంది ఝాన్సీని. ఆ అఘోర చెప్పింది కూడా ఝాన్సీ గురించే. ఏంటక్క నువ్వు చెప్పేది? నిజమా? ఝాన్సీ గురించా? అవును పద్మా, ఝాన్సీ గురించే. ఝాన్సీ గురించైతే నిజమే చెప్పుంటాడు, ఎందుకంటే వాళ్ళ జాతకాలే అలాంటివి. అక్క, నేను ఝాన్సీని తిట్టడం లేదు. ఝాన్సీ గురించి మనకి తెలియందేం లేదు. తన గురించి, తన మంచితనం గురించి మనం కొత్తగా ఏమీ చూడడం లేదు. కానీ ఎంత మంచితనం ఉన్నా లోపం ఉందని తెలిసి తెలిసి ఎలా చేసుకుంటాం? చేసుకొని మన పిల్లవాడిని ఎలా పోగొట్టుకుంటాం అంటున్నాను. లేదంటే ఆ అఘోరకేం అవసరం ఎక్కడి నుంచో ఇక్కడికొచ్చి చెప్పాలని?
పద్మ ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? వాడెవడో వచ్చి ఏదో పిచ్చి వాగుడు వాగితే అది నిజమని నమ్మేస్తావా? వాడికంటే ఏ పని పాట లేదు, నీకు కూడా లేదా? అలా అంటారేంటండి? ఆ వచ్చినవాడు జరిగిపోయిన జాతకం చెప్పలా, జరగబోతున్న భవిష్యత్తు చెప్పాడు. ఇప్పుడిలా అతని మాటలు తీసిపారేస్తే రేపు జీవితాంతం మనమందరం బాధపడాల్సి వస్తుంది. ఆ పరిస్థితి తెచ్చుకోవడం మనకు అవసరమా? ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఇల్లు వాళ్ళ రాకతో గందరగోళంగా మారిపోయింది. ఒక్కరికి కూడా మనశ్శాంతి లేకుండా పోయింది. అక్క, అసలు మనం ఏం చేశామని అందరూ మనల్ని ఎప్పుడు చూసినా తిడుతూనే ఉంటారు. బిగ్ తాతయ్య తిడతాడు, చంద్ర తాతయ్య తిడతాడు, పద్మ అమ్మ తిడుతుంది. అవును వంశీ, నువ్వు చెప్పింది నిజమే. వాళ్ళు మనల్ని ఎప్పుడూ తిడుతూనే ఉంటారు. ఆఖరికి నిన్న కమలమ్మ కూడా చెయ్యెత్తింది. మనం అమ్మ నాన్నకి ఎంతో ప్రేమగా చేసుకుంటుంటే అల్లరి చేస్తున్నామేమో అనుకొని చెయ్యెత్తింది. అక్క, వీళ్ళందరూ ఎందుకు మనల్ని తిడుతున్నారు? ఎందుకు కోపడుతున్నారు? వీళ్ళకు మనం నచ్చమా? నచ్చినప్పుడు మనం ఇక్కడ ఉండడం ఎందుకు? నాకు ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు. వీళ్ళందరినీ చూస్తుంటే భయం వేస్తుంది. మరి ఏం చేద్దాం అక్క? ఎక్కడికైనా వెళ్ళిపోదాంరా. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్ళిపోదాం అక్క? పిన్ని దగ్గరికా? వద్దు వంశీ, పిన్ని దగ్గరికి వెళ్ళినా పిన్ని మనల్ని మళ్ళీ ఇక్కడికే తీసుకొస్తుంది. అప్పుడు ఇలా వెళ్ళిపోయినందుకు అందరు మళ్ళీ తిడతారు, అవసరమైతే కొడతారు కూడా. అమ్మో, కొడతారా? వద్దక్క, నాకు చాలా భయం. నేను మళ్ళీ ఇక్కడికి రాను. అందుకే మనం వీళ్ళెవ్వరికీ కనపడకుండా దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోదాం. మనం వెళ్ళే విషయం పిన్నికి కూడా చెప్పకుండా వెళ్ళిపోదాం. అప్పుడు వీళ్ళకి తెలియదు కదా మనం ఎక్కడున్నామని. సరే అక్క, నువ్వు చెప్పినట్టే చేద్దాం. అమ్మా, తాతయ్య, మమ్మల్ని క్షమించండి. మేమిక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. మీకు చెప్పకుండా వెళ్ళిపోతున్నాం. సారీ. మేమిక్కడే ఉంటే బిగ్ తాతయ్య, చంద్ర ఫ్రెండ్ వాళ్ళకి ఇంకా మా మీద కోపం వస్తుంది. అందుకే వెళ్ళిపోతున్నాం. బాయ్ అమ్మా. బాయ్ తాతయ్య. వంశీ, ఇక్కడ ఎక్కువసేపు ఉంటే మనల్ని ఎవరైనా చూస్తారు. పద, వెళ్ళిపోదాం.